సో హాయ్ అండి. సో కిర్గిస్తాన్ డిగ్రీ ఇన్వాలిడ్ అంటానికి ఇంకో రీజన్ అండి. చాలామంది చెప్తున్నారండి ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ హాస్టల్ అండి, ఇండియన్ స్టూడెంట్స్ అండి, ఇండియన్ ప్రొఫెసర్స్ అండి. అంటే మన తెలుగు ప్రొఫెసర్స్, తెలుగు ఫుడ్, తెలుగు అంతా మనోళ్ళే. అంటే ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ వరకే. ఇంకా అది కంటే ఓన్లీ తెలుగు స్టూడెంట్స్ వరకే. అలాగేనే చేస్తే సార్ ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అండి. అది క్లియర్ కట్గా ఎన్ఎంసీ వాళ్ళు చెప్పారు, నేను చెప్పట్లేదు. కావాలంటే డాక్యుమెంట్ పెడితే సార్ చెక్ చేసుకోండి, లేదా అఫీషియల్గా ఎన్ఎంసీ వెబ్సైట్లో కూడా ఉంది. సో ద డిగ్రీ ఇస్ 100% ఇన్వాలిడ్. ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా తెలుగు స్టూడెంట్స్ కావచ్చు, ఎక్స్క్లూజివ్గా ఇండియన్స్ కావచ్చు, సపరేట్ కాలేజ్ తీసుకొని, సపరేట్ బిల్డింగ్లు తీసుకొని, సపరేట్గా మెస్ పెట్టుకుని, అంటే మన లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ మాదిరి అలా పెడితే డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఫిలిపీన్స్ డిగ్రీ కూడా అందుకే ఇన్వాలిడ్ అయింది. అంటే మన కొరకు సపరేట్ బిల్డింగ్ తీసుకొని కాలేజ్ పేరు అయితే ఉంటుంది, ఉండేది మాత్రం ఓన్లీ తెలుగు స్టూడెంట్స్, ఉండేది మాత్రం మోస్ట్లీ తెలుగు స్టూడెంట్స్ లేదా ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు. అలా ఉంటే 100% డిగ్రీ ఇన్వాలిడ్ అండి. అదొక మెయిన్ రీజన్ డిగ్రీ ఇన్వాలిడ్ అవ్వడానికి కిర్గిస్తాన్. ఎందుకంటే మోస్ట్లీ ఇండియన్సే ఉంటారు అన్నిట్లో, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరు ఉండరు ఇక.